సో మీరు జన్మతః ధనుసు రాశిలో జన్మించారా? అయితే ఒక్కసారి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎవరైతే ధనుస్సు రాశిలో జన్మిస్తారో వాళ్ళకి ఏ పని చేసినా కలిసి రాదండి. మెయిన్ గా చదువుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, రోజు రోజుకి రుణ బాధలు పెరిగిపోవడం, నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోవడం, ఎప్పుడు ఆర్థికంగా ఎంత డబ్బులు వస్తాయో ఆ డబ్బులకి రెండింతలు ఖర్చు అయిపోవడం. ఇప్పటి వరకు సుమారుగా 2017 సంవత్సరం నుండి 8.5 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు కూడా వీళ్ళ జీవితంలో సంపాదన చూస్తే శూన్యంగా ఉంది. ఇంకా ధనుస్సు రాశి వాళ్ళు డబ్బు ఎప్పుడు సంపాదిస్తారు? ఈ ఉగాది తర్వాత నుండి ధనుస్సు రాశి వాళ్ళు బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నారు. మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా ఆ పనిలో విజయం మీకు చేరుతుందనే చెప్తుంది మన శాస్త్రాలు. ఎందుకనంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ 2026 స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆదాయ వ్యయాలను పరిగణలోనికి తీసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ధనుస్సు రాశి వాళ్ళ పైన ఉందని చెప్తుంది. మీరు ఏ పని చేసినా ఇప్పటి వరకు నష్టాలలో ఉన్నట్లయితే ఒక్కసారి నష్టం ఎందుకు వస్తుంది? మీరు ఏ పని చేసినా ఎందుకు కలిసి రావట్లేదు? ఎప్పుడు నలుగురు మీ పైన పడి ఎందుకు ఏడుస్తున్నారు? మీ ఎదుగుదలను చూసి మీ దగ్గరి బంధువులే ఈర్ష్యగా, అసూయగా ఉండడం వల్ల నరదృష్టికి నాపరాయి సైతం 16 ఒక్కలవుతుంది. మానవ మాత్రులు మీరెంత? ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదండి. ఒక్కసారి మనము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటే కాలికి ఏదైనా గాయం అవుతుందని చెప్పులు వేసుకొని నడుస్తాం. వర్షం వస్తుందంటే గొడుగు వెంట తీసుకెళ్తాం. మీ పైన చెడు దృష్టి ఉంది, మీ జీవితంలో ఎదుగుదల లేదు అని అంటే మీ పేరులో ఏదో ఒక దోషం ఉన్నట్లయితే ఆ దోషాన్ని సవరిస్తేనే ఖచ్చితంగా విజయ శంఖారావాన్ని మీరు ఊదుతారు.